హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 178. ఈరోజు వీడియోలో మనము గూగుల్ యాడ్స్ అనేది రీఛార్జ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు లైవ్లో అయితే చూపిస్తాను. దానికన్నా ముందు ఏంటంటే మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేస్తాను. కన్ఫ్యూజన్ ఏంటి అంటే గూగుల్ యాడ్స్ దానికి గూగుల్ యాడ్సెన్స్ దానికి చాలా పీపుల్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. అది కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నేను మీకు ఏంటంటే ఒక చిన్న నోట్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నా. గూగుల్ యాడ్స్లో ఏంటంటే మనము రీఛార్జ్ అనేది చేస్తాం. గూగుల్ యాడ్సెన్స్లో వచ్చేసి మనము మనీ అనేది ఎర్న్ చేస్తాం. గూగుల్ యాడ్స్లో వచ్చేసి మనం యాడ్స్ అనేటివి క్రియేట్ చేస్తాం. గూగుల్ యాడ్సెన్స్లో వచ్చేసి మనం ఏదైతే గూగుల్ యాడ్స్లో ప్లేస్ చేస్తుంటారో యాడ్స్ వాళ్ళకి ఏంటంటే మనము మన వెబ్సైట్లో ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ యాడ్స్ని మన దాంట్లో ప్లేస్ చేసుకోవడానికి. అప్పుడు మనము దాని ద్వారా గూగుల్ నుంచి మనీ అయితే ఎర్న్ చేస్తాం. ఎవరైతే క్రియేట్ చేస్తూ ఉంటారో యాడ్స్ అనేవి వాళ్ళు మనీ అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంటే మనకేంటంటే మనీ అయితే వస్తాయి. ఈ పర్టికులర్ దాని గురించి క్లారిఫికేషన్ అయితే వచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకు గూగుల్ యాడ్స్లో రీఛార్జ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది లైవ్ అకౌంట్లో అయితే చేసి అయితే చూపిస్తాను. ఎక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈరోజు కూడా యాడ్స్ అనేటివి అయితే రన్ అయితే అవుతున్నాయి December 3rd. ఓకేనా. ఇప్పుడైతే మీకు అయితే ఇక్కడైతే ఒకసారి అయితే చెక్ చేయండి. రిఫ్రెష్ కూడా చేస్తున్నా. ఇది లైవ్ అకౌంట్. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఓకేనా. చాలా పీపుల్కి ఏంటంటే సమ్వాట్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆప్షన్స్ మనము చెక్ చేసుకునేటప్పుడు కొంతమందికి టూల్స్ అనేటివి ఇండివిజువల్ ఆప్షన్ ఉంటుంది. అలానే సెట్టింగ్స్ అనేటివి ఇండివిజువల్ ఆప్షన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రెండు కలిపి ఒకే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు బిల్లింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. బిల్లింగ్లో వచ్చేసి సమ్మరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సమ్మరీ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ సమ్మరీ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు పేమెంట్ మెథడ్స్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ నుంచి ఏంటంటే మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఏంటంటే ఈ పర్టికులర్ అకౌంట్లో 3500 అయితే ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ ఒక 15,000 అయితే రీఛార్జ్ అనేది మీకు ఎలా చేయాలి ఏంటి అనేది లైవ్లో అయితే చూపిస్తాను. సింప్లీ ఏంటంటే ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, ఈ మేక్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ ఏదైతే మీకు పేమెంట్ మెథడ్స్ అనేటివి యాడ్ అయ్యి ఉంటాయో, డెబిట్ కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, అవన్నీ అయితే ఇక్కడైతే మీకు యాడ్ అయ్యి అయితే ఉంటాయి. అలానే దానితో పాటు మనకి ఎక్స్ట్రాగా నెట్ బ్యాంకింగ్, మనీ ట్రాన్స్ఫర్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, పేటిఎం అయితే అవైలబుల్ ఉంది. రిమైనింగ్ ఏ పేమెంట్ మెథడ్స్ అయితే మనకి గూగుల్ యాడ్స్లో అయితే అవైలబుల్ అయితే లేవు. ప్రీవియస్ వీడియోలో మనం ఫేస్బుక్ యాడ్స్ అయితే చూసాం. దాంట్లో ఏంటంటే మీకు యూపీఐ అదర్ ఏదైతే కొన్ని పేమెంట్స్ ఉన్నాయో అవి కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. కానీ గూగుల్ యాడ్స్లో వచ్చేసి ప్రెసెంట్ ఓన్లీ పేటిఎం మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ప్రీవియస్ దాంట్లో నేను డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అయితే పేమెంట్ చూపించాను ఫేస్బుక్ దాంట్లో. ఆ వీడియో కానీ మీరు మిస్ అయినట్లయితే ఒకసారి వచ్చి ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి మన ఛానల్లో. ఇప్పుడు పేటిఎం ద్వారా ఎలా రీఛార్జ్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాము. మీరు పేటిఎం ద్వారా చేయాలి అంటే పేటిఎంలో ఏంటంటే మీరు ఆల్రెడీ మనీ అయితే యాడ్ చేసుకొని అయితే ఉండాలి. దానికోసం ఏంటంటే సింప్లీ పేటిఎం పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓకేనా. ఆఫ్టర్ దెన్ వచ్చేసి సెండ్ ఓటీపీ అని అయితే క్లిక్ చేయండి. వన్స్ ఓటీపీ అనేది సెండ్ అయిన తర్వాత ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటారో ఆ అమౌంట్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఓటీపీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ పేటిఎంకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో అయితే మీకు అయితే చూపిస్తాను. వన్స్ ఓటీపీ అనేది వెరిఫైడ్ అయిన తర్వాత వన్స్ ఏంటంటే మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఏదైతే అమౌంట్ అనేది యాడ్ చేశారో అమౌంట్ అనేది ఏంటంటే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు 24 hours లోపల ఏంటంటే పేమెంట్ అనేది యాడ్ అవుతుంది అని అయితే చూపిస్తుంది. కానీ ఏంటంటే మీకు వితిన్ ఏంటంటే 1 minute లోపల అయితే యాడ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత సింప్లీ గాట్ ఇట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ గాట్ ఇట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ప్రీవియస్ అయితే మీకు 3,000 అయితే చూపించింది కదా, ఇప్పుడైతే 18,000 అయితే చూపిస్తుంది. ఎలా అయితే మనం గూగుల్ యాడ్స్లో అయితే రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు సమ్వాట్ హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనుకుంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒక్కసారి మన కంటెంట్ అయితే చూడండి. మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్గా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.